అమరావతి ఔటర్ రింగ్ రోడ్ ఇప్పుడు ఏలూరు జిల్లా రైతుల్లో గుబులు పుట్టిస్తోంది. రోడ్డు పేరు చెప్పి రియాల్టర్లు భూముల ధరలు పెంచేస్తున్నారు. మరోవైపు ఓఆర్ఆర్ కోసం సేకరిస్తున్న భూములకి ప్రభుత్వం సరైన ధర ఇవ్వడం లేదని వాపోతున్నారు రైతులు. సర్వేలు చేస్తున్నారే తప్ప అధికారులు తమకు ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదని రైతులు అంటున్నారు. అమరావతి భవిష్యత్ అవసరాల దృష్ట్యా ప్రభుత్వం ఔటర్ రింగ్ రోడ్ ప్రాజెక్టును చేపట్టింది. సుమారు 189 కిలోమీటర్ల పొడవున 5 జిల్లాల మీదుగా సాగునున్న ఈ భారీ ప్రాజెక్టు కోసం కేంద్ర ప్రభుత్వం 24,700 కోట్ల రూపాయల నిధులను కేటాయించిందని ఇప్పటికే నోటిఫికేషన్లు కూడా ఇచ్చారంటున్నారు అధికారులు. కానీ తమకే సమాచారం లేదంటున్నారు రైతులు. అమరావతి ఔటర్ రింగ్ రోడ్ మొదట రోడ్డు వెడల్పు 70 మీటర్లుగా ఉంటుందని భావించిన రైతులకు ఇప్పుడు 140 మీటర్ల నుంచి 250 మీటర్ల వరకు భూసేకరణ చేయనున్నారు అనే ప్రచారం ఆవేదనకు గురిచేస్తుంది. 250 మీటర్ల వెడల్పుతో ఔటర్ రింగ్ రోడ్ అనేది ఎక్కడా లేదు. హైదరాబాదు ఔటర్ రింగ్ రోడ్డే 100 మీటర్లు. సరే, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం 140 మీటర్లకు అంగీకరించిందని చెప్తున్నారు. ఒకటి, అసలు ఏ రైతుకి తెలియదు ఏ భూమి పోద్దో ఎంత పోద్దో ఇప్పటికీ అవగాహన లేదు. రైతుల్ని కూర్చోబెట్టి మాట్లాడిన దాఖలాలు లేవు. తిరుపల్లి మండలంలో ఇప్పుడు ఆ కొండ వెనక భాగం నుంచి వెళ్తుందని ఫస్ట్ అలైన్మెంట్ మొదట చెప్పినటువంటిది. దాని మరి తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు గణపవరంలో ఇట్లాగే మార్చారని చెప్తున్నారు. అటువంటిది ఏదో ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్ జరిగి మళ్ళీ ఇటువైపు కొన్ని గ్రామాలు ఎక్కువ ఎఫెక్ట్ అయ్యేటువంటి పరిస్థితి ఉందన్నమాట. అట్లాగే ఇంకోటి పెద్ద ప్రమాదం ఏంటంటే రిజిస్ట్రేషన్ వాల్యూ మీద అసలు ఎంత డబ్బులు ఇస్తారు. ఆ రిజిస్ట్రేషన్ వాల్యూ మరీ మా మండలంలో చాలా దారుణంగా ఉందన్నమాట. ఎకరం 10 లక్షలు, 11 లక్షలు, 13 లక్షలు. అలాగే విజయవాడ నుంచి వస్తుంటే నూజివీడు ఆ స్టేట్ హైవే లెఫ్ట్ సైడ్ ఇటు పక్కనేమో 44 లక్షలు, అటేమో 29 లక్షలు. ఒకే భూమి ఒకే చోట రోడ్డు అడ్డం. ఇది రైతులను ఏంటంటే అవమానపరచడం అవుద్ది, ఇబ్బంది పెట్టడం, నష్టపరచడం అనమాట. అధికారులు మార్కింగ్ చేసుకుంటూ వెళ్తున్నారే కానీ రోడ్డు ఎలా వెళ్తుంది, భూములు కోల్పోయే రైతులకు పరిహారం ఏంటనే అంశాలపై ఎలాంటి స్పష్టత ఇవ్వడం లేదంటున్నారు రైతులు. ఇక ఇప్పటికే రియల్ ఎస్టేట్ వ్యాపారులు అగిరిపల్లి మండలంలో బాగా వేశారు. ఔటర్ పేరు చెప్పి ఎకరా ధరను కోటికి పెంచేశారంటున్నారు స్థానిక రైతులు. త్రిశంక స్వర్గంలో ఉందండి ఓఆర్ఆర్ అనేది. ఏం జరుగుతుందో ఎంత పోతుందో ఏమీ చెప్పట్లేదు. ప్లగ్ మార్కింగ్ అయితే లేదు, నోటీసులు అయితే ఇచ్చారు. అసలుకి ఓఆర్ఆర్లో పోయే వాళ్ళకి ఎక్కడ పోతుందో అటు మటుకు రిజిస్ట్రేషన్ వాల్యూ కూడా పెంచలేదండి. అసలు మమ్మల్ని ఎవరు అడగలేదు. కొలతలు చేసి ఇది డ్రోన్ సర్వే అయిపోయి రిబ్బన్ వేసేసారండి ఆదరణ ఇద్దరు. మనకి అందుకు అనుమానం కలిగింది. ఏది మన చెవిలోనే ఆదరణ ఇదరణ కూడా అనుమానాలు పెట్టారని మనకి తెలుస్తుందండి. రిజిస్ట్రేషన్ వాల్యూ 11 లక్షలు ఉందండి. ఆగిరిపల్లి ఏరియానే మాది లోన కదండి, 11 లక్షలు ఉందండి. మా వాటి పక్కన 45 లక్షలు చేసి వాళ్ళు కొంటున్నారండి. ఏది రోడ్డు పడుద్ది పెరుగుద్ది అనే అవకాశం కింద కొంటున్నారండి డబ్బు ఉండోళ్ళు. మొన్నటిదాకా 45-46 లక్షలు అమ్మిందండి, కొన్నారు. జరిగిన బేరాలు ఇప్పుడేం ₹1 కోటి అన్నా అసలు అమ్ముతానన్నోళ్ళు లేరండి. రోడ్డు ఏ రూట్లో వెళ్తుంది? పొలాల నుంచేనా, జనావాసాల మధ్య నుంచా? అండర్ పాస్లు, డ్రైనేజీలు ఉంటాయా లేదా? ఇంజనీరింగ్ మాస్టర్ ప్లాన్ ఏంటో, బ్లూ ప్రింట్ ఏంటో తమకు కించింత సమాచారం కూడా ఇవ్వడం లేదంటున్నారు రైతులు. పక్క భూములైనా సరే పంచాయతీ మారడం వల్ల రేట్లలో భారీగా తేడా వస్తుందంటున్నారు. ఈ గవర్నమెంట్ రైతు ప్రభుత్వం అని చెప్తుంది కదా, మరి రైతులకి ఎంత అన్యాయం ఎందుకు చేస్తున్నారో అర్థం కావట్లేదు. 140 మీటర్ల రోడ్డుకి 250 మీటర్ల భూమి ఎందుకు సేకరిస్తున్నారో మాకు వివరణ చెప్పట్లేదు. మరి ఒకే ఏరియాలో ఉన్న భూమికి 11 లక్షలు ఒక రేటు, 24 లక్షలు ఒక రేటు, 34 లక్షలు ఒక రేటు ఉంటుంది. మరి ఈ రైతులందరికీ ఒక విధంగా న్యాయం చేయాలని మేము అడుగుతున్నాము. మరి భూమి కూడా ఎక్కువ సేకరించకుండా సాధ్యమైనంత వరకు తగ్గించాలని, భూసేకరణ తక్కువ చేపట్టాలని మేము కోరుకుంటున్నాం. అట్లాగే కాంపెన్సేషన్ ఇంకా పెంచాలి మాకు. మరి మా మార్కెట్లో మేము భూమి కొనుక్కోవడానికి అవకాశం లేదు ఇచ్చే కాంపెన్సేషన్తో. నష్టం అంటే ఇప్పుడు మా బావమరిది ఆనుకుని నాది ఉందండి. నాది 29 లక్షల రూపాయల రేటు నాది. మా బావమరిది 13 లక్షల రెవెన్యూ మారేటప్పటికి. ఆ వేరియేషన్స్ వస్తున్నాయి బాగా అక్కడ. అదొక ఇబ్బంది. వాడికి ఉన్నది మొత్తం వెళ్ళిపోతుంది. వాడు ఏం చేయాలో తెలియదు. తర్వాత మాకేం ఇంతవరకు ఎవరు చెప్పింది ఏం లేదు. కాకపోతే ఆ పంచాయతీ ఆఫీసుల్లో బోర్డులు పెడతాం, ఆ గుమస్తాలు మాట్లాడటం, మా రైతులు కంగారు పడతామే కానీ గవర్నమెంట్ ద్వారా ఇదిగో మీరు ఇది అని చెప్పి ఇంతవరకు చేసింది ఏం లేదు. సర్వే వరకు జరిగింది, ఫీల్డ్ వర్క్ అయితే ఏం జరగట్లేదు. ఉన్న కొద్దిపాటి భూమిని కోల్పోతే ఇక తమ మనుగడ ప్రశ్నార్థకమే అని వాపోతున్నారు రైతులు. నాణ్యమైన భూములు కోల్పోతున్న తమకు న్యాయం చేయాలని, పరిహారం పెంచాలని కోరుతున్నారు.